హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే ఈరోజైతే డ్యూటీకి వెళ్ళలేదు. ఈరోజైతే మా జశ్వంత్ అయితే బర్త్డే ఉంది. జష్ అన్నాడు, డాడీ ఒకరోజు అయితే సెలవు పెట్టుండు, ఇక రోజు పోతావు కదా అన్నాడు. సరేలే అని నేనైతే ఈరోజైతే ఇంటికి ఉన్నాను. ఇక మా జష్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం అయితే 7 అవుతుంది. మా జష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని ఇంటికి వస్తా అన్నాడు, కేక్ కట్ చేయాలని. సరే 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 అన్నాను. ఇక మావాడు అన్నాడు, డాడీ మా ఫ్రెండ్స్ అందరికీ ఇది పార్టీ అడుగుతున్నారు, ఇక బయట అంటే పార్టీకి టీ ఇవ్వద్దు, ఇంటికాడ చికెన్ తీసుకొస్తాను, మీ ఫ్రెండ్స్ ఎంతమంది వస్తే అంతమంది వీళ్ళు అందరికైతే అన్నాలు పెడదాం, అన్నాలు పెడితే మంచిగా ఉంటుంది, వాళ్ళు కూడా తిన్నట్టు ఉంటుంది, వేరే ఏమొద్దు, బయట కేక్ కట్ చేసి రామన్నట్టు ఇంట్లో కేక్ తీసుకొస్తాను, కేక్ అయితే కట్ చేసుకోండి, చికెన్ తీసుకొస్తాను, చికెన్ రైస్తో అందరికీ అన్నం పెడదాం, అందరికి మంచిగా తిన్నట్టు ఉంటుంది అని చెప్పాను. వాడు మా జశ్వంత్ అయితే సరే అని అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. వాళ్ళ ఉదయం అయితే కొంతమంది చుట్టాలు కూడా వచ్చారు. ఇక అది ఇది అన్నీ కలిపి అయితే నేనైతే ఈరోజు అయితే డ్యూటీకి అయితే వెళ్ళలేదు. ఇక మా సార్ వాళ్ళు అయితే ఆల్రెడీ కొంచెం అడిచారనమాట. అది మీకు రేపటి వీడియోలో చెప్తాను ఏమైంది అని. ఇలా మేము రెగ్యులర్గా ఈ డ్యూటీలు అయితే ఒకరోజు సెలవు పెట్టినా కానీ 10 దానికైతే సమాధానం చెప్పాలి. ఇక తప్పదు, ఏం చేద్దాం, ఇక పిల్లల కోసం అయితే నేనైతే ఉన్నాను. ఇక మనకి ఏదన్నా కానీ మెయిన్ మన ఫ్యామిలీ ఇంపార్టెంట్, మా ఫ్యామిలీ తర్వాతనే వేరేది ఏదైనా కదా. అందుకని అయితే పిల్లల కోసం అయితే ఇంటికి ఉన్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను వెళ్ళేసి చికెన్ అయితే తీసుకొస్తాను, కేక్ అవన్నీ తెస్తాను, తీసుకొచ్చి ఇక అన్నీ వండేసి అయితే వాళ్ళకి పెడతాము. ఇప్పటికే చాలా లేట్ అయింది, అంటే వాళ్ళందరూ ఉన్నారు, మా చుట్టాలనే ఉండమని చెప్పాము. వాళ్ళు లేదు మాకు ట్రైన్కి టైం అవుతుంది, వేరే హాస్పిటల్ ఎవరు ఉంటే చూడడానికి వచ్చారంట, వాళ్ళని కలిసి వెళ్తామని. ఇక మా జశ్వంత్ బర్త్డే అయితే వచ్చి కాసేపు ఉన్నారు, ఇక అన్నం తిన్నారు. ఇప్పుడు దాకా సాయంత్రం కేక్ కట్ చేస్తూ ఉన్నంటే లేదు ఈసారి వస్తాను అని చెప్పి వెళ్ళారు. సరే అని చెప్పాను నేను. ఇక నేనైతే వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చి ఇక పిల్లలకైతే అందరికైతే వంట మా మిస్సెస్ అయితే ఉండిద్ది, నేనైతే పోయి తీసుకొస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ టైం అయితే 7 అవుతుంది. ఈరోజు అయితే డ్యూటీకి వెళ్ళలేదు. ఆయన ఏమర్చింది ఏమైంది కంపెనీలో నన్ను ఏమంది మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మొన్న కూడా ఒక విషయం జరిగింది, మొన్న వీడియోలో చూద్దామంటే లెంత్ అయితే ఎక్కువైందని ఆ వీడియోలో అయితే ఏం చెప్పలేదు. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం చెప్తాను. ఇప్పుడు మా కంపెనీలో ఎట్లా జరుగుతుందో, ఏం విషయం అవుతుందో, కస్టమర్తో ఎట్లా అవుతుంది, కంపెనీలో లేదు బయట కస్టమర్తో అన్ని విషయాలు అవుతున్నాయి ఈ మధ్య చాలా ఎక్కువ. అంటే వాళ్ళు కస్టమర్కి ఏమో హిందీ రాదు, కొంతమందికి మన వాళ్ళకేమో తెలుగు రాదు. అంటే వీళ్ళు యూపీ బీహార్ ఆటోలు కదా, వాళ్ళకైతే తెలుగు అయితే కొంచెం కూడా రాదనమాట. అదంతా అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మొత్తం షూట్ చేసి రేపైతే పోస్ట్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ ఇచ్చాను. అన్నీ వస్తామని చెప్పారు కదా. చికెన్ అయితే 3 కేజీలు తీసుకున్నాను, ఇవన్నీ తీసుకున్నాను. షాప్లో అది ఎట్లా మరి, అదే కదా ఇది మొన్నంటే అదే కదా నేను చెప్పేది. మరి
చిన్నోడా మమ్మీ కంటే కొంచెం పుదీనా కట్ చేయవా? కొత్తిమీర పుదీనా రెండు ఉన్నాయి అలా. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే బగారా అయితే చేస్తుంది. రెండు అమ్మా, పుదీనా ఉన్నాయి, కొత్తిమీర రెండు ఉన్నాయి చూడకుండా. పెద్దది అయితే బాగుంది కానీ చిన్నది ఉంది. అంతేనా? కంజులు రెండు. ఫ్యాన్ సౌండ్ పెట్టుకొని వీడియో తీస్తాడు. నేను వాయిస్ వేసుకుంటా. ఎందుకంత బాధ? పూరకం చేస్తుంది కట్ చేద్దాం. ఫస్ట్ అన్నం అయిపోయింది. అదే సరే ఎక్కువ అవుతుంది. కడిగి ఉంచుతుంది కొంచెం వీడియో. అన్నాను కొంచెం